డ్రైవింగ్ రాదురా ముర్రు అని మొత్తుకున్నా, కానీ నాకు కారు చేతిలో పెట్టి నేను పక్కనే ఉండగదా చూసుకుంటా అన్నాడు. కానీ నేను చేసిన పనికి వాడికైతే తలనొప్పి తెచ్చి పెట్టాను. మ్యాటర్ ఏంటంటే బ్రో, మా ఫ్రెండ్ వాళ్ళలో గంగమ్మ జాతర అయితే జరుగుతుంది. ఇంక అందుకే మా మహేష్ బాబు అయితే కార్ వేసుకొని వచ్చేసాడు. కార్ కి చేతిలో పెట్టి డ్రైవ్ చేయరా అని చెప్పాడు. కానీ మనకైతే డ్రైవింగ్ అయితే అస్సలు రాదు బ్రో. నేను పక్కన ఉండగా నీకెందుకురా భయం అని చెప్పేదలికే కార్ అయితే తీసాను. నాకున్న ఎక్స్పీరియన్స్ అంతా బయటికి తీసి కార్ అయితే తోలుతున్నా. కార్ డ్రైవింగ్ రాదన్నావు, నీకు ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి రా అని అడగచ్చు. చిన్నప్పుడు డాక్టర్ డ్రైవింగ్ ని పిచ్చిగా ఆడేసేవాడిని. ఆ డ్రైవింగ్ స్కిల్స్ అన్ని ఇక్కడ యూస్ చేస్తున్నా. సరే మా వాడు పక్కనే ఉన్నాడు కదా, ఏం భయపడకుండా డ్రైవ్ చేయమని చెప్పాడని అప్పుడు దాకా ఖాళీ గ్రౌండ్ లో రౌండ్ వేసేవాడిని. సడన్ గా మెయిన్ రోడ్ లకి అయితే తీసుకొని వచ్చా. ఆ హైవే మీద నేను చేసిన స్టంట్లకి మా వాడికి అయితే తలపోటు వచ్చేసింది. ఇంకా తగ్గాలంటే ఒక టీ పడాలని టీ షాప్ కి అయితే వచ్చేసాం. ఇంకా జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉండడంతో కార్ అయితే ఇంటికాడ పార్క్ చేసి బైకులలో అయితే జాతర కాడికి వెళ్తున్నాం. అమ్మవారి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్క డీజే, ఒక పక్క డ్రమ్స్, ఒక పక్క క్రాకర్స్ తో ఫుల్ సందడిగా అయితే ఉంది. అమ్మవారిని చాలా బాగా అలంకరించారు. అలాగే నాకైతే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో గోపురం డిజైన్ ఉంది కదా, ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు. జాతరలో ముక్క లేకంటే ఎలా చెప్పండి. ఇంక అందరం కలిసి మండి అయితే మెక్కేసాం. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.